వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. అందరు ఎట్లుల్లా మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా, మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇవాళ మన వ్లాగ్ ముచ్చట ఏంటంటే శ్రీరామనవమి మేము ఎట్లా జరుపుకున్నాం అనేది అయితే ఈ వీడియో. సో లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కొత్తగా అయితే హైప్ చేయరి, వీడియోకి అయితే సపోర్ట్ చేయరి. సో పండగ అంటేనే ఇంకా మనకు తెలిసింది కదా, ఇంటి ముందు ముగ్గులు అయితే ఇంకెప్పుడు ఉండేటిలేంది, కానీ ఆ కళనే వేరు ముగ్గును చూడంగానే. సో నేనైతే పాటికి 10 సార్లు చూసుకుంటూనే ఉన్నా, మనకు అస్సలకే డిజైన్స్ రావు, బట్ వచ్చినంతలో సో అట్లా. ఇంకా ఈరోజు అయితే అసలు ఇంకా బొట్టు లేదు, అయినా వట్టి పసుపుతోనే అట్లా ముగ్గు అయితే వేసిన, పొద్దుగాలు వేసిన, బట్ వీడియో తీయడానికి ఇంత టైం పట్టింది. ఇంకంతా అయిపోయాక తిరంగానే వీడియో తీసిన. సో ఈ 6:30 ఏమో అవుతుంది, ఇప్పుడే కూడా ఎండని అయితే ఎట్లా కొడుతుందో ఘోరంగా కొడుతుంది. ఇంక ఈరోజు అయితే మా చెట్టుకు మస్తు అంటే మస్తు పువ్వులు పూసినాయి. అయినా సీజన్లో బంతి పువ్వులు. మొన్న ఉగాది రోజు తెంపుదాం అనుకున్నా, కానీ రోజు ఇంకా పండగ చేసుకోలేదు, వీలు కాలేదు కాబట్టి. కానీ ఇంకా ఈసారి ఖచ్చితంగా తెంపాలి అనుకోండి, ఈరోజు కుదరలేదు. ఇంకా అవి తెంపి ఇక వచ్చేసరికి లేట్ అవుతుంది, మళ్ళీ అక్కడికి టెంపుల్ కోవాలి కాబట్టి. ఇంకా హనుమాన్ జయంతి రోజన్నా తెంపాలి అనుకుంటున్నా, ఎట్లయితుందో తెలియదు. ఇంకా మనకు ఎట్లాగో ఇప్పుడు సిలిండర్లు రావన్న ముచ్చట అందరికి తెలిసిందే కాబట్టి, ఇంకా పొయ్యి మీద అలవాటు చేసుకుంటేనే బెటర్. ఎప్పటికైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా, ఇంకా అదే ఇప్పుడు అనుకోర్రి. ఇంకా మాకైతే మొన్ననే కట్టెలు అయితే కొట్టిపించేసినాం, మస్తున్నాయి. ఇంకా పొయ్యి మీద అయితే నీళ్ళు పెట్టేసిన. ఇక నీళ్ళు ప్రతిరోజు పొయ్యి అంటు పెడతా, ఖచ్చితంగా పొయ్యి అంటు పెట్టి పిల్లలకైతే. సో పిల్లలు స్కూల్కి పోతారు కాబట్టి ఇంకా పొయ్యి మీదనే నీళ్ళు పెట్టి స్నానం అయితే పోతా. కానీ మంచిది అన్నట్టు, కట్టెల పొయ్యి అంటాం కానీ కట్టెల పొయ్యి మీదే హెల్త్కు చాలా మంచిది. సో మనము గీజర్లు అవి ఇవి అంటాం కానీ అవి కరెంటుతో పనిచేసినాయి కాబట్టి, సో కట్టెల పొయ్యి మంచిది, ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. ఇంకా ముచ్చట ఏంటంటే, నేను నీళ్ళ కోసం అని చెప్పి పొయ్యి అంటు పెట్టిన, గ్యాస్ అయిపోయింది. ఇంకా అదే అప్పుడు యూజ్ అయింది అన్నట్టు, ఇంకా పొయ్యి మీదనే అన్నం పెట్టేసిన. ఇంకా అన్నం పెట్టేసి ఇంకా నేనైతే దేవునికి అయితే పూజ చేసిన. మాకు సపరేట్ ఉంటుంది అన్నట్టు, సో మల్లన్న దేవుడు ఉండు కాబట్టి. సో ఇంకా మనకి ఏ పండుగ అయినా సరే ఖచ్చితంగా ఫస్ట్ మన ఇంట్లో దేవునికి మొక్కుకున్నాకనే కదా బయట దేవునికి మొక్కుకునేది. సో దేవుని ఇల్లు అయితే అలికేసిన. ఇంకా అన్నం వండేసిన. కూరనైతే ఎట్టన్నా పోవాలంటే ఖచ్చితంగా ఒకరోజు ముందే నేను కాకరకాయ కర్ర అయితే వండి పెట్టిన. సో కూరనైతే అన్నం కూర వండిన అనుకోరి, ఇంకా ఎటైనా పోయినా లేట్ అయినా ఏం కాదు. సో ఎందుకంటే ఇంటికాడ డాడీ ఉంటాడు కాబట్టి, ఇంకా మళ్ళీ అదో టెన్షన్, అయ్యో వంటలేదు అని చేసిపోయినాం అనుకోరి. సో వీలైతే రావచ్చు, లేకపోతే ఇంకా అక్కడనే ఉండొచ్చు. సో అట్లా. ఇంకా మా పిల్లలకు ఎక్కడికైనా పోవాలంటే అస్సలు ముందు రెడీ చేసిందంటే ఇట్లనే. సో నేను అక్కడి కిచెన్లోకి పోయి బయటకు వచ్చేసరికి మొత్తం బొట్టు పూసుకొని డ్రెస్ ఖరాబ్ చేసుకుండు. సో అట్లా ఉంటా అన్నట్టు ముచ్చట. ఇంకా చీర కట్టుకుందామని చెప్పి ఈ చీర బీరువా అంతా చూస్తే దొరికింది. ఇది ఇప్పటిది కాదులేండి, సో దాదాపు 5-6 ఇయర్స్ మా చిన్నోడు పుట్టక ముందు చీర. కానీ ఇంకా మనకి ఎందుకో తెలియదు అని కట్టుకునేటప్పుడేమో ఊకే కట్టుకునేదే అనిపిస్తుంది. బట్ చూసి ఏమనిపిస్తుంది అంటే పాతదే కొత్తదా అని అనిపిస్తుంది. అబ్బా ఇది కట్టుకోక ఎన్ని రోజులు అవుతుంది అని అనిపిస్తుంది కదా. నాకైతే గట్టినే అనిపిస్తుంది, ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ. సో బ్లౌజ్ అయితే లూజ్ అయిపోయింది, ఎందుకంటే ఇంకా మస్తు వీక్ అయినా కాబట్టి. ఇంకా పాతదైనా నాకైతే ఈరోజు కొత్తగానే అనిపించింది, ఎక్కువ రోజులు కట్టుకున్నా కాబట్టి. ఇంకా మీకు ఏదో మిస్ అయినట్టయితే అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుందిలేండి. ఏంటంటే కమ్మలు. సో మొన్నటిదాకా నార్మల్లీ వట్టి కొనుక్కున్నాయి. సో నాకేందంటే వట్టి పెట్టుకుంటే మొత్తము పడదన్నట్టు, ఎందుకంటే చెవులు నొప్పి పెట్టి అంత పుండ్లలాగా అయితే అస్సలు పడది. కొంతమంది అంటారు, ఏమంటారు అంటే గోల్డ్ పడదు అంటారు, గోల్డ్ పెట్టుకుంటే పుండ్లు అయితే చెవులకు అంటారు. కానీ నాకెందుకు కానీ వట్టి పెట్టుకుంటేనే పడది, సో గోల్డ్ పెట్టుకుంటేనే పడతాయి అన్నట్టు చెవులకు. ఇంకా ఈ చీరలు అనేటివి సపోర్టు ఎట్లా అంటే, ఇప్పుడు అవి పెట్టుకోక వట్టి నార్మల్ ఇవి పెట్టుకున్నాను అనుకోర్రి, అంత పడిపోతాయి అన్నట్టు. ఇంకా అందుకే సపోర్ట్ కోసం అని చెప్పి పైన చీరలతోనైతే పెట్టుకుంటా. సో ఇప్పుడైతే ఓల్డ్ అయిపోయింది అనుకోర్రి, కానీ నాకైతే ఈ కమ్మలు అంటే మస్తు ఇష్టం, ఎందుకంటే మా అమ్మ ఎంతో ఇష్టం కొద్దిగా వేయించింది కాబట్టి. సో మొత్తానికైతే రెడీ అయిపోయినాం, ఇంక ఇప్పుడు వెళ్ళాలి. సో మా అత్తమ్మ వాళ్ళ ఊరికి పోతున్నాం అన్నట్టు. సో మా ఊరు పక్కకే ఉంటుంది, ఎక్కువ దూరం అయితే కాదు, నడుచుకుంటూ పోయినా పోవచ్చులేండి, పక్కకే కాబట్టి. సో కానీ ఇంకా ఎండ కొడుతుంది కాబట్టి ఇంకా మా మామయ్య వస్తా అన్నాడు, ఇంకా బండి మీదనైతే వెళ్ళినాము. ఇంకా మొత్తానికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసిన. సో ఇదైతే హనుమాన్ టెంపుల్ అన్నట్టు, హనుమాన్ టెంపుల్లోనే సో రాములవారి కళ్యాణం జరుగుతుంది. సో 5 ఇయర్స్ నుంచి జరుగుతుంది, ప్రతి ఇయర్ కూడా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది రాములవారిది. లాస్ట్ ఇయర్ అయితే నేను పోలేదు, సో ఈ ఇయర్ వచ్చిన, సో ప్రతి ఇయర్ పోతా. ఇంకా అక్కడనైతే స్టార్ట్ అయిపోయింది నేను వచ్చేసరికి. ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ అయితే కొబ్బరికాయలు అయితే కొడతాను.
సో, ఇంక నాకైతే శ్రీరామ నవమి అనంగానే ఒకటే గుర్తుకొత్తది. ఏందంటే, సో, మేము చిన్నగున్నప్పుడు ఫస్టయితే ఇక్కడ విలేజ్‌లలో ఇట్లా జరగకపోతుండే. సో, మాది జగిత్యాల కాబట్టి క్యాంప్‌లా జరిగేది. సో, అక్కడ రాములవారి టెంపుల్ ఉంది. పెద్ద టెంపులు. సో, అక్కడికి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి అచ్చేటోళ్ళు. సో, పెద్దగా మస్తు పెద్ద జాతర జరిగేది. సో, ప్రతి ఇయర్ మేము పోయేటోళ్ళము. ఇంగ అప్పుడు అందరం ఆటోలు మాట్లాడుకొని అందరం ఒకకే పోతుంటిమి. ఇప్పుడైతే ఇంకెవరి కాళ్ళే పోతుర్రు గానీ. సో, అట్లా పోతుంటిమి. ఇంక మనం ఉపవాసంతోని పోతాం గదా! ఇంక ఎండకి నిలబడి ఒకసారైతే ఇంగ ఆ మంది ఇలా తినడానికి అసలు అన్నం గూడా దొరకలేదు. సో, అంత ఘోరమైపోయింది సిచ్యువేషను. సో, ఇంగ అప్పటినుంచి ఇప్పటి వరకు నేను రాములవారి పెళ్ళికి పోలేను. నాకు భయం భయం ఉంటది. సో, కళ్ళు తిరిగి పడిపోయినా. సో, అంత డేంజర్ అయింది. సో, ఇప్పుడు మ్యారేజ్ అయినంక ఇక్కడికి రావడం అయింది. అయితే ఇంగా సీతమ్మ తల్లి ఎంత కష్టపడ్డది అనేది మనకు తెలుసు. ఎట్లా అనంటే మన పెద్దోళ్ళు చెప్తా ఉంటారు. సీతాదేవికి అచిన కష్టం రావద్దు. సో, అంత వనవాసం చేసిందని. మేము చిన్నగున్నప్పుడు క్యాసెట్‌లలో చూద్దాం గదా! మనం సీడీలల్ల. సో, అప్పుడు టీవీలో చూసేటోళ్ళం అన్నట్టు. అప్పుడు చరిత్ర యుద్ధం అన్నట్టు. ఇగ చూసి మనకు తెలుసు. అది చూత్తేనే మనకు తెలుత్తది. అంత మంచిగా చెప్పేటోళ్ళు ఎవలున్నారు. సో, లక్ష్మణుడు గీత దాటితే గీత గీత్తే సో, తీత దాటింది. రాముడు లంకలోకి వెళ్ళడము. సో, రావణుడు తీసుకెళ్ళడము సీతమ్మను. సో, హనుమంతుడు సీతమ్మ తల్లి దగ్గరికెళ్ళడము. సో, ఆ తల్లి యొక్క కష్టము అదంతా మనకు తెలుసు. నిజంగా మన కష్టం అంటాం గానీ, మన కష్టం దేనికి పనికిరాదు. దేవుళ్ళ కష్టం మీద వాళ్ళు ఎంత కష్టపడ్డారో. సో, ఆ దేవత కాలం అప్పుడు. ఇంగా దేవుని పెళ్లి చూడడం అంటే ఇంక మనకు అదృష్టం అనుకోరి. ఇంక ముచ్చటేందంటే, నేను ఒకరోజు ముందే ఏమనుకుంటా, ఎక్కడికన్నా పోవాలంటే, అరే వీడియో మంచిగా తీయాలి, మనోళ్ళకి మంచిగా చూపెట్టాలనుకుంటా. కానీ ఆడికి పోయే వరకు సీన్ మొత్తం రివర్స్ అయితది. ఎందుకంటే, అరే నా వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడొద్దు. కొంతమందికి నచ్చదు గదా! ఇప్పుడు వీడియోస్‌లో కనబడడము. అరే మన వీడియో కోసం ఒకళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టుడు అని నేను ఎక్కువ వీడియో కానీ తీయాలి. సో, ఒక డేర్ ఎయ్యాలి. ఇంకా నేను అలవాటు చేసుకోవాలి బయట వీడియోస్ తీయడం. ఇంట్లో అయితే తీత్తా గానీ బయట వీడియోలు తీయాలంటే కొంచెం మంచిగా అనిపియదన్నట్టు. కానీ ఇంక అలవాటు చేసుకోవాలి. ఇంకా వీడియో ఎట్లున్నా అట్లా పెట్టేద్దాము అనుకున్నా, కానీ వీలు కాదు. ఎందుకంటే పక్కకు సాంగ్స్ వత్తన్నాయి అన్నట్టు. ఇంకా మనకు యూట్యూబ్‌లో రీల్స్ ఉంటాయి కదా! మన రూల్స్ పాటించాలి కాబట్టి కాపీరైట్ పడతది. డైరెక్ట్ అట్లనే పెట్టేత్తే. కాపీరైట్ పడతదని చెప్పేసి మళ్ళీ నేనే వాయిస్ ఇచ్చి మాట్లాడుతన్నా. లేకపోతే మ్యూజిక్ అన్నా పెడదామంటే ఆ మ్యూజిక్ కూడా నాకు 2, 3 సార్లు కాపీరైట్ పడ్డది. సో, అట్లా పెట్టేత్తే. మ్యూజిక్ కూడా వాడుడు డేంజరే ఉందని చెప్పి మళ్ళీ నేనే మాట్లాడుతన్నా. సో, మొత్తానికైతే ఇంకా కళ్యాణం అయితే జరుగుతుంది. ఇంక ఈసారైతే ఎక్కువ మందయితే రాలేరు. ఎందుకంటే సో, ఇప్పుడు ప్రతి ఊర్లల్ల రాములవారి కళ్యాణం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్‌లో లేకుండే. కానీ ఇప్పుడు ప్రతి ఊర్లల్ల జరుగుతున్నది. సో, శ్రీరామనవమి రోజు. సో, అందుకే ఇంక ఓన్లీ ఈ మా ఊరు వాళ్ళే అచ్చిర్రు. సో, ఇంకా ఓడి బియ్యము అయితే పోసిర్రు. ఇంక మొత్తానికైతే అయిపోయింది. అన్నదానం కూడా పెట్టిర్రు. సో, తినేసినాము. అదంతా అయితే నేనేం వీడియో తీయలేదు. సో, కళ్యాణం అయితే అయిపోయింది. ఇంక మొత్తానికైతే సో, ఇంక ఫోటోలు దిగేటోళ్ళు ఫోటోలు దిగుతన్నారు. ఇంక వాళ్ళు బిజీలా వాళ్ళే ఉన్నారు. సో, చూసిర్రు గదా! ఇది ఫ్రెండ్స్ ఇంక ఇక్కడనైతే ఇట్లా జరిగింది. కాసేపు ఎంతైనా దేవుని కాడ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటది గదా! సో, ఎన్ని టెన్షన్లున్నా మర్చిపోవచ్చు. సో, అంత ప్రశాంతంగా ఉంటది. ఇంక మొత్తానికైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసిన. సో, ఇంగా ఎప్పుడు చూపెట్టలేదు గదా! ఇదే అన్నట్టు మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా గానీ ఇంక చూద్దాం. ఎవరైనా కామెంట్ చేస్తే చేత్తా. సో, ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ వీడియో అని అయితే కామెంట్ చేసుడు మర్చిపోకుర్రి. సో, ఇప్పటి నుంచి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. మీరు మాత్రం తప్పకుండా చూడుర్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.